ఇదేంటి బోనం ఎత్తేవాళ్ళు కదా ఈ ప్రాసెస్ అంతా చేయాల్సింది, జ్యోతి చేస్తుందేంటి? జ్యోతియే బోనం ఎత్తుతుంది కాబట్టి అదంతా చేస్తుంది. మాధవి గారు, మీరు నాకు ఫోన్లో చెప్పింది శ్రావ్య బోనం ఎత్తుతుందని కదా? అది శ్రావ్య ఒంటికి ఇవన్నీ సరిపడవంట నీలాంబరి గారు. చెప్పి చూశాను, బట్ తన ప్రాబ్లం తనకుంది, అందుకే సరే అన్నాను. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ శ్రావ్య నువ్వే బోనం ఎత్తుంటే చాలా బాగుంటేదమ్మా. మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ, తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ, ఉసురు కాచి ముత్తైదా రామమ్మ తూకాలమ్మ, కులము కాచి ముత్తైదా పోలమ్మ పోలేరమ్మ. మాధవి, బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళకి ఇంటి వాళ్ళందరూ మొక్కండి. ఛీ, దీని కాళ్ళకు నేను అసలు మొక్కను. నేను కూడా మొక్కను పిన్ని. ఏంటి మాధవి, మీరు పద్ధతిని అనుసరించరా? మీరు మొక్కేది ఆ మనిషికి కాదు, ఆ మనిషిలో ఉన్న అమ్మవారి అంశకి. అయినా సరే మేం మొక్కం. అమ్మా, మీ అహం కోసం ఆచారాలనే మార్చేస్తారా? బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళకి మొక్కకపోతే అరిష్టమని మీరే చెప్పారు. జ్యోతి ఎత్తుకునేసరికి ఇప్పుడు కుదరదంటున్నారేంటి? సర్లేండి, మీరు మొక్కకపోతే మన కుటుంబ క్షేమం కోసం నేనే మొక్కుతాను. వద్దు రాజీవ్, దాని కాళ్ళకి నువ్వు మొక్కడం ఏంటి రాజీవ్? వద్దు. అమ్మా, నువ్వు చెప్పిన ప్రతి మాట నాకు ఇష్టం లేకపోయినా విన్నాను. ఈ విషయంలో దయచేసి అడ్డుపడకండి. అమ్మ జ్యోతి, బోనంతో నువ్వు కాలినడకన గుడికెళ్ళాలి. మధ్యలో ఎంత కష్టమైనా బోనం దింపకూడదు. సరే, నువ్వు నడుచుకుంటూ గుడికొచ్చేయి, మేము కారులో వస్తాం. ఒంటరిగా అలా పంపకూడదు మాధవి, ఎవరో ఒకరు తోడెళ్ళాలి. శ్రావ్య, నువ్వే తోడు వెళ్ళాలి. నేను 100 మీటర్లు నడిస్తేనే జ్వరం వచ్చి 3 రోజులు లేవలేను. ఆ గుడి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నడిస్తే నేను ఇంకా వీల్ చైర్లో తిరగాల్సి వస్తుంది. నేను కూడా నడవలేను. నాకు కూడా అంత దూరం నడిచే అలవాటు లేదు. సరే అయితే
జ్యోతితో పాటు నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. నువ్వా? వేరే ఆప్షన్ ఉందా అమ్మా? సరే పద. పద జ్యోతి. మాధవి గారు, మీరు మీ కారులో వచ్చేసేయండి, నేను నా కారులో వచ్చేస్తాను. అలాగే. శ్రావ్య, వెళ్దాం పద. జ్యోతి పద.